ఈరోజు శ్యామల నవరాత్రుల్లో చివరి రోజు మన అమ్మవారికి విశేష అలంకారాల్లో భాగంగా ఎవరైనా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా! హాసిని అమ్మవారికి ఈసారి కూడా ఆషాఢంలో నేను మిస్ అయిపోవడం, ప్రతి సంవత్సరం చెయ్యాలి అని అనుకుంటున్నా కూడా నేను ఆహ్, చేయలేకపోయినా ఇప్పుడు అమ్మకిష్టమైన ఈ అలంకారాన్ని కూడా నేను నవరాత్రుల అనంతరం చివరి రోజు అమ్మకి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక్క మాట అమ్మ భక్తులకి తెలియచేయాలనుకుంటున్నా. మనం అమ్మకి దగ్గరవ్వాలంటే మనకుండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే అండి, అందరూ చెప్తారు ప్యూర్ హార్ట్ అని. ప్యూర్ హార్ట్ అంటే నాకు తెలిసిన అర్థం, నాకు అమ్మ తెలియచేసిన అర్థం, మన మనసుల్లో ఏ బంధాల మీద వ్యామోహాలు పెంచుకోకుండా, కేవలము మనం అంటే అమ్మని చేరటం కోసం పుట్టాము, బాధ్యతగా లైఫ్‌లో ఉంటూ మనం అమ్మని చేరుకునే మార్గంలో బంధాల నుండి వ్యామోహాల్లో ఇరుక్కోకుండా ఉన్నట్లయితే ఆ ప్రేమ అంతా మనం అమ్మవారికి అప్పచెప్తామండి. ఎప్పుడైనా సరే ఏ ఒక్కరికో, ఏ బంధానికైనా ఏ ఒక్కరికో అత్యంత విలువైన స్థానం ఇస్తా ఉంటాం లైఫ్‌లో. కానీ ఇప్పుడు మనం ఆ ప్రేమంతా ఆ అమ్మవారికి సమర్పించినట్లయితే మిగిలిన బంధాలన్నీ మనకి చిరకాలం ఉండటమే కాకుండా మనం అమ్మకి దగ్గరయ్యే మార్గంలో మనకి ఉన్న అవరోధాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి తెలియచేస్తున్నా. ఈ విశేష అలంకారాల్లో అమ్మకి జుట్టు మధురలో చేసే ఆ అమ్మవారి జుట్టుకి తలస్నానం చేయటం, పొగలు పెట్టటం అవన్నీ ఎంతో వైభవంగా నాకు వారు పంపించారు. ప్రతి సంవత్సరం వారు చేసే ఉత్సవం అండి. కొన్ని కొన్ని మనం ఇక్కడ చేసుకోము. కానీ అక్కడ మదురైలో చేసేవన్నీ వీలైతే ఇంకొక వీడియో కింద అక్కడ జరిగినవి నా దగ్గరకొచ్చినవి, మధుర మీనాక్షి అమ్మవారికి వారు చేస్తున్నవి నేను మీకు పంచుకుంటానని తెలియచేస్తూ, ఈరోజు నా సిరిహాసిని అమ్మవారి ఆశీస్సులు మీ రాధమ్మని అభిమానించే వారందరి మీద ఉండాలని కోరుకుంటూ, ఈ వైభవం కూడా మీకు చూపిస్తున్నాను. చివరి రోజు అమ్మవారు రాజశ్యామలుగా విశేష అలంకారాలతో పూజించబడి, చివరిగా ఈ సేవతో తన యథాస్థానంలోకి వెళ్తారు అని తెలియచేస్తున్నాను.